హాయ్ అండి అందరికీ అమ్మతల్లో ఎక్కడ పోయినామో రాళ్ళలో పుట్లలో ఉన్నావు అనుకుంటారా? లేదండి, నేను ఎక్కడ పోయి వస్తానండి, మా ఇంటికాడే ఉన్నా అనమాట. ఇక్కడైతే రమ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉందనమాట. రమ్య మేమిద్దరం అయితే చాలా సార్లు అయితే వచ్చి ఈ చెట్టు కాడైతే ఆడుతూ పాడుతూ అయితే కోసుకునేవాళ్ళమాట. అటు కాదు ఇటు, ఇటు కాదు అటు, ఆగు నీ చెట్టు పైకంట అని అంటుందన్నమాట. అవన్నీ గుర్తుకొచ్చినాయండి ఇవాళ. స్వీట్ మెమోరీస్ అంటే ఇవేనేమో అనిపించింది అనమాట. మేము చాలా తక్కువ టైంలో మాట్లాడుకున్న ఎక్కువ ప్రేమ ఉందన్నమాట ఒకరికొకరికి. మొత్తానికైతే రమ్య అయితే మిస్ అవుతున్నాను అనమాట. రేగి పండ్లు చెట్లకి రేగ్గాయలు ఇవ్వండి కొంచెమే ఉన్నాయి అనమాట. ఏదో 10 కాయలు వెళ్తాయేమో, మీరు కూడా అడగమాకండి. చూసైతే నేనైతే చాలా కష్టపడి కోసుకున్నాను అనమాట. చూడండి, ఇంక ఇవి అయితే ఉన్నాయన్నమాట. కింద పడ్డాయి, పైన పడ్డాయి, మొత్తం అయితే ఏరేసిన అనమాట. ఒక పాట పాడతా కానీ మీరు పాటను చూసి అదురుపోమాకండి, ఎందుకంటే రమ్య గుర్తు వస్తుంది కాబట్టి. అసలు ఆ పాటే పెడదాం అనుకున్నా, ఇప్పుడు ఈ మధ్య ఇంకా పాటలు పెట్టడం ఇష్టం లేదులేండి. డైరెక్ట్గా వాయిస్ ఇస్తా కానీ ఇంకా వినండి ఒకసారి. పురాణ ఉన్నా నా నీడ నీవే, నీ దగ్గరున్నా నా తోడు నీవే అన్నట్టు. ఇదిగోండి రేగిపల్లి అయితే ఇన్నైతే కోసిన అనమాట. రమ్య వాళ్ళ ఇల్లు అయితే ఒకసారి చూసేయండి, ఎంగట్టు ఉందన్నమాట రమ్య వాళ్ళ ఇల్లు. ఇక పోతున్నా అండి, వచ్చిన లైక్ అయితే ఇవ్వండి. కష్టపడి రేగ్గాలకు వచ్చిన అదే మా